వంకాయ పచ్చిరొయ్యల కూర మీలో ఎంతమందికి తెలుసండి? చాలామందికి తెలియదు వంకాయలో పచ్చిరొయ్యలు వేసి వండుకుంటారని. నేను వంకాయ పచ్చిరొయ్యలు అనగానే అలా కూడా వండుతారా అని కూడా చాలామంది అడిగారు అన్నమాట. మేము ఎప్పుడూ వండేది అన్నమాట. వంకాయలో పచ్చిరొయ్యలు వేసుకున్నా ఎండ్రొయ్యలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. ముద్దకే రొయ్యలు తగులుతూ ఉంటే ఆ రుచి వేరన్నమాట. లాస్ట్లో కలుపుకొని తింటే ముద్దకే 2 రొయ్యలు తగులుతూ ఉంటే రుచి వేరుగా ఉంటుందండి. కొంచెం రొయ్యలు ఎక్కువ వేసుకోవాలి. రొయ్యలు అంటే హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు రొయ్యల్ని. నేను ఇప్పుడు ఆ రెసిపీ చూపించబోతున్నానండి, వంకాయ పచ్చి రొయ్యల కూర. ఓకేనండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వంకాయ పచ్చి రొయ్యల కూరతో మీ ముందుకు వచ్చేసాను. వాటి కోసం నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. వంకాయలని గుత్తుల కింద కాకుండా ఇలాగా సగం బద్ద కింద కోసుకుని 4 చీరికలు తీసుకుని సగం సగం చేసుకోవాలన్నమాట. ముక్కల కింద చేసుకోవాలండి. ఇవి గుత్తుల కింద ఉండకూడదు, ఎందుకంటే పచ్చిరొయ్యలు కూర కింద రావాలి కదా. గుత్తి వంకాయ అయితే గుత్తుల కింద కోసుకోవాలి. పచ్చిరొయ్యలకు గనక అలా ముక్కల కింద చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ పచ్చిరొయ్యలని ఒకసారి తెచ్చినప్పుడు బాగు చేసేసి తాళేసి ఉంచేసాను అన్నమాట. కొంచెం ఉప్పు పసుపు వేసి ఆయిల్లో కొంచెం వేపేసి ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నానండి. ఆ రొయ్యలు అన్నమాట ఎర్రగా ఉన్నాయి కదా. 2 ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు కోసుకున్నాను అన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద మీడియం సైజు ఉల్లిపాయలు కోసుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు కూడా వేసుకుని పని ఉండదు. వంకాయలు ఉన్నాయి కనుక గ్రేవీ ఎక్కువగానే ఉంటుంది. ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే హీట్ అవ్వకుండా ఎప్పుడైనా ఆయిల్ పోసామంటే ఉల్లిపాయలు అవి మాడిపోతాయి అన్నమాట. అవి అంటుకుపోతాయి, అడుగంటేస్తాయి. అందుకే ఎప్పుడు కూడా హీట్ అయ్యాకనే ఆయిల్ పోసుకోవాలి. ఉల్లిపాయలు కోసుకున్నాను కదండి, ముక్కలు వేస్తున్నాను, వేసి వేపుతున్నాను అనమాట. అందులోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకుని వేపుకోవాలి. వంకాయ ముక్కల్ని మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం సాల్ట్ కల్లుప్పు ఉంటుంది కదండి, దొడ్డుప్పు, ఆ ఉప్పు వేసుకుని ఆ ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. ఉప్పు వేయకపోతే ఆ వంకాయ ముక్కల కలర్ అనేవి మారిపోతాయి అన్నమాట, నల్లగా అయిపోతాయి. అందుకు ముందే ఉప్పు వేసుకుని ఉంచుకోవాలి. ఇంక ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. అల్లం పేస్ట్ వేసాను, కొంచెం అల్లం పేస్ట్ వేసి వేపుతున్నాను. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి. తర్వాత మనం ఉప్పులో నానబెట్టుకున్నాం కదండి, ఉప్పు వాటర్లో నానబెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఆ వంకాయ ముక్కల్ని అలాగే నీటితో తీసి వాడేసి వేయాలన్నమాట. పక్కన పెట్టుకోకూడదు. వంకాయ ముక్కలు పక్కన పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి. నీటిలోంచి తీసి ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. బాగా అలా వేపుకోవాలన్నమాట. మసాలా అంతా పట్టిన దాకా బాగా మగ్గనివ్వాలి. వెంటనే వాటర్ అది పోయకూడదు. ఆ నూనెలో బాగా మగ్గాలన్నమాట. మూత పెట్టి పెట్టుకోవాలి. అన్నీ కలిపిందా నూనెలో మగ్గితేనే బాగా ఉడుకుద్దండి. నేను గుత్తులు కూడా ముచ్చుకులు ఉంచి కోసానమాట. గుత్తుల కింద వంకాయ ముక్కలు ముచ్చుకులు బాగుంటాయి అన్నమాట కూరలో కూడా. కాడ కోసేస్తే సరిపోద్ది, ముచ్చుకులు ఉంచుకోవాలి. ఇందులోనే అలాగా ఉప్పు నీటిలోంచి తీసిన వంకాయలు కదా, వంకాయలు వేసాక కొంచెం సాల్ట్ కూడా జల్లేసుకోవాలండి. సాల్ట్ జల్లేసుకుని మనం మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి. మొత్తం వంకాయ వడిలిపోయి మొత్తం వంకాయ మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పుడే కొంచెం కూర అది బాగుంటుందండి. ఎక్కువ కూరలో ఎక్కువసేపు ఉడికి పని ఉండదు, ఎందుకంటే రొయ్యలు నేను ఫస్టే వేపేసి పెట్టుకున్నాను కదా, ఎక్కువసేపు ఉడికి పని ఉండదు అన్నమాట. ఆల్రెడీ ఉడికిపోతున్నాయండి, దగ్గరికి వచ్చేసినాయి. కొంచెం అడుగంటి కాడికి వచ్చిందన్నమాట. అలా కలుపుతూ ఉండాలి. అందులోనే ఇప్పుడు మనం ఏమన్నా మసాలా పొడులు ఏమన్నా వేసుకుంటే వేసుకోవాలి. మసాలా అంటే ఏమీ లేదండి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చెక్క, లవంగ పొడి అన్నమాట. ఈ 3 కలిపి పొడి కింద వేసుకోవాలి. ఆ పొడి కూడా వేసుకుని వేపేసుకోవాలి. వేపేసుకున్నాక లాస్ట్లో మనం కొంచెం కారం జల్లేసుకుని కారం కూడా కొంచెం బాగా వేగిందాకా ఉంచుకోవాలి. అంగోనండి, నేను చెక్క ఇవన్నీ పొడులు వేస్తున్నాను అనమాట. మసాలా పొడి అంతా వేస్తున్నాను. అది కూడా బాగా వేగాలండి, ముక్కలనది బాగా పట్టాలి. తర్వాత మనం కారం మన ఇష్టం అన్నమాట. మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. నేను ఒక 2-3 స్పూన్లు అయితే కారం వేస్తాను. ఇప్పుడు రొయ్యలు వేసేసుకోవాలండి. అందులో వేపి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు వేసేసుకోవాలి. అవి పెద్ద ఏగి పని ఉండదు, ఆల్రెడీ మనం ముందే వేపేసానని చెప్తున్నాను కదా, ఇంకా ఏగి పని ఉండదు. చూడండి ఎంత బాగా ఏగినాయో, ఎర్రగా ఏగినాయి కదా. అందులో కొంచెం పసుపుని ఉప్పు వేసి కొంచెం ఆయిల్లో వేపుతాను అనమాట. అందుకు ఆ కలర్ వస్తాయి. ఇప్పుడు ఇంకా వేపుకుని పని ఉండదు అన్నమాట. ఇప్పుడు అందులో కొంచెం మనం కావాల్సినంత కారం వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకొని వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. వంకాయ అంతా మగ్గిపోయింది, రొయ్యలు కూడా ఉడికిపోయినట్టే మ్యాక్సిమం. కొంచెం కారంలో వాటర్ వేసి ఉడకబెడితే సరిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ వేసి పని ఉండదండి. ఎక్కువ వేసినా బాగా పేసంలాగా అయిపోద్ది అన్నమాట వంకాయ.
వంకాయ వంకాయ వల్లే గ్రేవీ వస్తుంది. నేను ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే ఎక్కువ కూర కింద అవుతుంది అన్నమాట. ఆనియన్ నేను ఉల్లిపాయలు తక్కువ వేసి చిన్న కూర కింద వండుతానండి ఎప్పుడు కూడా. అది వంకాయ ముక్క కింద పెట్టుకుని తింటేనే బాగుంటుంది అన్నమాట. గ్రేవీ కింద ఎక్కువ వేసుకునే కన్నా ముక్క కింద పెట్టుకుంటేనే సరిపోతుంది. అవి ములిగిలాగా వేసుకుంటే సరిపోతుందండి. వంకాయ ముక్కలు ములిగిలాగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోద్దండి. దాన్ని దగ్గరికి వచ్చిన దాకా ఎగరబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో అయితే తొందరగా ఎగిరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం సేపు ఉడుకుద్ది. ఉడికినప్పుడే స్మెల్ చాలా బాగుంటుందండి. వంకాయ కూర అంటే నచ్చని వారు అంటూ ఎవరు ఉండరు. గుత్తి వంకాయ అని రకరకాల కింద వండుకుంటారన్నమాట. ఎండ్రేలు కూడా వేసి వండుకుంటారండి. వంకాయలోని చాలా రకాలుగా వండుకోవచ్చు. ఎలా వండుకున్నా వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఏ కూర వేసుకున్నా టేస్ట్ మటుకు అదే టేస్ట్ వస్తుంది. చూడండి వంకాయ కూర ఉడికిపోతుంది. ఇంకా అది వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చిన దాకా ముక్కలే కనపడాలి. వంకాయ ముక్కలోనే రేయిలు కనపడాలి. అంతే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకోవాలి. అది అప్పుడు దాకా ఉడికించుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి. మనం ఉప్పు అన్నీ వేసేసాం కనుక లాస్ట్లో ఏమన్నా సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. నాకు అన్నీ సరిపోయినాయి. ఇంకా నేనేం వేసుకోవట్లేదు. మళ్ళీ మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకున్నాక దగ్గరికి వచ్చేసింది. ఇంకెంతేనండి. ఆ వాటర్ ఎగిరిపోతే ఇంకా వంకాయ పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయినట్టేనండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినట్టు చేసి ఎలాగొచ్చిందో కూర కామెంట్లో నాకు చెప్పాలండి. మేమైతే ఎప్పుడు ఇలాగే వండుకుంటాం అన్నమాట పచ్చిరొయ్యలతోటి. రొయ్యలు టమాటా వండుకోవచ్చు. ఈ పచ్చిరొయ్యలు ఏ కూరలో వేసుకున్నా కూర చాలా బాగుంటుందండి. ప్రతి కూరలో ఇగురు కూరలో కానీ పులుసు కూరలో కానీ అన్నిటిలో వేసుకోవచ్చు. కాయగూరలు అన్నిటిలో కూడా వేసుకోవచ్చు. కొన్నిటిలో వేసుకోరు అంతే. పొట్లకాయలో వేసుకోరు, సొరకాయలో వేసుకోరు అంతేనండి. కన్మ అన్నిటిలోని పచ్చిరొయ్యలు వేసుకుంటారన్నమాట. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మటుకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో చేయండి. ఇంకేమన్నా కర్రీ వీడియోస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఓకేనండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.